మొత్తం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ మణికంఠ ఒకరే ఉన్నారు. అలాగే గత కొన్నాళ్ళ క్రితమే తండ్రి కూడా చనిపోవడంతో మణికంఠ కుటుంబ పోషణకైతే ఆధారంగా ఉన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కానీ ఇంజనీరింగ్ ఎదిగొచ్చిన కొడుకు కళ్ళ ముందు లేకపోవడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ తల్లి అలాగే తన అక్క కూడా మొత్తం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన లేడు అనే మాట చేదు నిజాన్ని అయితే వీళ్ళంతా కూడా జీర్ణించుకోకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి అయితే అక్కడ ఈ విషయం తెలిసిన కాడి నుంచి కూడా తను కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అమ్మ చెప్పమ్మా, మణికంఠ ఆ రోజు ఎప్పుడు వెళ్ళారు? మీతో వెళ్ళే ముందు మీతో మాట్లాడారా? టిక్కెట్లు ఇచ్చారు బాబు, రావు శరణ్ పార్టీ అని టిక్కెట్లు ఇచ్చారు బాబు, మీటింగ్ ఉందని టిక్కెట్లు ఇచ్చారమ్మా. వెళ్ళొస్తాం మా ఫ్రెండ్స్ నలుగురు మేము అందరం వెళ్ళొస్తాం 5 గంటలుగా అన్నాడు బాబు. 5:30కి ఎప్పుడో బయలుదేరారు బాబు. ఎంతో బాగా బయలుదేరారు బాబు. బేగ వచ్చేస్తామమ్మా, వంట చేసి ఉంచమ్మా అన్నాడు కొడుకు. నా కొడుకు రామశరణ్ కొడుకు శరణ్ ఇద్దరు వెళ్ళారే. ఆడు కూడా శరణమ్మ చచ్చిపోయినాడు. నా కొడుకు అమ్మ మణికంఠ అమ్మో ఇద్దరు ఎంతో సంతోషంగా వెళ్ళారు తండ్రి. వెళ్ళొచ్చేస్తామని అనుకున్నారమ్మా, మధ్యలో చచ్చిపోయారు తండ్రి. మీటింగ్ అయిపోయాక మధ్యలో మాయమైపోయారు తండ్రి. నేను తెల్లవారులు ఫోన్ చేసాను తండ్రి, ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు నా కొడుకు. అమ్మ అంటే చెయ్యమ్మా, అన్నం పెట్టా, అన్నం నేను దారిలో తిన్నమ్మా, వచ్చేస్తానమ్మా అన్నాడే. నేను 9:30 నుంచి ఫోన్ చేస్తున్నారే. 9 గంటలకు ఎప్పుడో పేడం పోయిందంట బాబోయ్. తెల్లవారులు ఫోన్ చేశాడు నాకు, మళ్ళీ ఆదివారం 11 గంటల దాకా పోతే తెల్లదమ్మ చచ్చిపోయాను. శనివారం రాత్రి 9:30కి ఎప్పుడు చచ్చిపోయాడు బాబోయ్. నేను ఇంకా బతికే ఉన్నాడు అనుకున్నాను. నా శరణు నా మణికంఠ ఇద్దరు నా కొడుకులే అమ్మోయ్. ఆడు ఈడు ఎంతో చేతమ్మా ఫ్రెండ్స్ పేడానికి పేనంగా చచ్చిపోయారమ్మా. ఒకడు కాతే ఒకడు ఉండలేదు బాబోయ్. పేడ శరణోయ్ నా పొండోయ్ నా మణికంఠ ఎంతో భద్రమమ్మా. చేతికాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాయన, బీటెక్ చదువుతా ఉద్యోగం చేస్తున్నాడు తండ్రి. ఎవరి రికమెండేషన్ లేకుండా ఆడికాడే తెచ్చుకున్నాడు తెలివితేటలుగా బాబు. నా కొడుకు చాలా తెలివైనాడు బాబు. ఉద్యోగం తెచ్చుకున్నాడు, 20,000 రూపాయలు తెస్తున్నాడు బాబు నాకు. ఇప్పుడు ఏం చేయండి రా నా దేవుడా, నన్ను వాళ్ళకి అప్పు చెప్పలేవురా కొడుకా. ఈ చచ్చేవాళ్ళకి వద్దమ్మా, మాతోనే అంతమైపోవాలి బాబు. ఇంకా ఏరే కొడుకులకి ఎవరికి రాకూడదమ్మా, ఏరే తల్లిదండ్రులకి ఎవరికి రాకూడదమ్మా. నాకు లాంటి ఏడిపోయి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి నుంచి అభిమానం. చరణ్ అన్న, రామ్ చరణ్ అన్న, పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి అలవాటే బాబు. ఓట్లు అందరినీ బోలు మందిని పోగేసి ఓట్లు వేయించాడు. ఈ సంవత్సరం ఓటు వచ్చింది నా కొడుకమ్మో. ఫ్రెండ్స్ అందరినీ పోగేసి పవన్ కళ్యాణ్ మగ్గిద్దామని అందరికీ చెప్పి ఓట్లు వేయించాడు బాబు. అందరూ మాట మీద ఉన్నారు ఫ్రెండ్స్, బోలు మంది ఫ్రెండ్స్ బాబు. నా కొడుకులందరికీ ఒక్కసారే ఓటు వచ్చింది ఈ సంవత్సరం. అన్ని ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వేసారు బాబోయ్. అక్కడికి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి ప్యాన్ వదులుకుంటారు అనుకోలేదు నా కొడుకు. ఇల్లు వస్తావు అనుకున్నారు కానీ మధ్యలో లారీ గుద్దే చచ్చిపోతారు అనుకోలేదు నా కొడుకోయ్. నా శరణోయ్ నా మణికంఠ ఒక్కసారే జతకుండి ఒక్కసారే సాగుకొని తెచ్చుకున్నారు అనుకోలేదు రా బాబోయ్. నేను ఇంకా వస్తాడని అనుకుంటున్నాను తండ్రి, ఇంకా దారిలో ఉన్నారు అనుకుంటున్నాను అమ్మా. ఇప్పటికీ చచ్చిపోయాను నమ్మలేకపోతున్నాను బాబోయ్. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నా కొడుకు బాబోయ్. నేను ఎలా బతుకున్నామ్మో. మీ ఇద్దరు ఉంటారా ఇక్కడ ఇంట్లోనే? ఉంటామమ్మో. నాకు ఆడుతోడు ఆడికి నా తోడు బాబోయ్. నా భర్త నా పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు అమ్మోయ్. కష్టపడి ఎంగిలి గిన్నెలు తోముకొని బతికించుకున్నాను, నా పిల్లల్ని పోషించుకున్నాను బాబోయ్. పసిగుడ్లో నా పసిగుడ్డు నోటి కడకు వచ్చేసరికి దేవుడు నాకు వెళ్ళిపోయాడమ్మా. నా కొడుకు 20,000 చేతి కడ ఐదుకి వెళ్ళిపోయాడే. ఫైనల్ ఎగ్జామ్ రాశాడు బాబు మొన్న బీటెక్. నేనేం చేయను బాబు. మొన్న సోమవారం కూడా ఈ టైంలో కాలేజీలో ఉన్నాడమ్మా. ఏదో ఎగ్జామ్ ఉందని చేయబోల్లో అదే ఆదర్శ కాలేజీలో చదువుతున్నాడు బాబు నా కొడుకోయ్. ఫీజులన్నీ కట్టేశాడు కొడుకోయ్. ఈ ఫీజులు పడలేదమ్మా, గవర్నమెంట్ ఇయ్య పడలేకపోతే అప్పు చేసి కింద మా వాండర్గా సాయం చేశారు బాబు, ఇచ్చారు కొడుకోయ్. నీ ఎగ్జామ్ ఆపొద్దమ్మా. నా వాండర్ గారు అద్దుకున్నా సరే నాకు డబ్బులు ఇచ్చి నా కొడుక్కి పంపించారు 25,000 రూపాయలు. నువ్వు ఆపుకో కొడుక, నేను ఇస్తాను రా, నువ్వు ఎగ్జామ్ ఆపుకోకు, మళ్ళీ రాదు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ రా అని ఇచ్చారమ్మా మా వాండర్ గారు. ఆ ఎగ్జామ్తో లాస్ట్ అయిపోయి ఫైనల్ అయిపోయాడు నా కొడుకునే. ఫైనల్ ఎగ్జామ్ రాసు సాగు కూడా ఫైనల్ వచ్చింది. చెప్పమ్మా అనుకంటే ఏమవుతారు మీకమ్మా? తమ్ముడు అంటే నేను రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి నువ్వు అక్కడ జాగ్రత్తగా వెళ్ళు, స్లోగా వెళ్ళు అని చెప్పాడు.
చూస్తున్నాం ఇది పరిస్థితి. చాలా కన్నీరు మున్నీరుగా అనిపిస్తున్నారు. తన అంతా కూడా తన తమ్ముడు మృత్యువాత పడడంతో అక్క ఎవరైతే ఉన్నారో చాలా కన్నీరు మున్నీరుగా అనిపిస్తుంది. అలాగే తను కూడా ప్రెగ్నెంట్గా ఉండడంతో చాలా బాధగా కన్నీరు మున్నీరుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. తల్లి అయితే భవానీ అయితే అరవపల్లి భవానీ చిన్నప్పుడే ఎవరైతే తన భర్త అయితే చిన్న పిల్లల తమ్మున చనిపోయారు. ఒక బాబు అలాగే ఒక పాప ఇద్దరు కలిపి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా మృత్యువాత పడడంతో మణికంఠ ఈ విధంగా దూరం అవడంతో చాలా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ముగిసిన తర్వాత అతనైతే మధ్యలోనే వచ్చేసారు. ఇద్దరు కూడా చరణ్ అలాగే మణికంఠ ఇద్దరు కూడా ఒకే బైక్లో రావడంతో ఎక్కడైతే ఈ యొక్క ఏడీబీ రోడ్లో ఈ యొక్క కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గర సమీపంలో వచ్చేసరికి ఎదురుగా వస్తున్నటువంటి ఐసర్ వ్యాన్ అయితే అతి వేగంగా వచ్చి ఇద్దరు కూడా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే సంఘటన స్థలంలో మణికంఠ అయితే మృత్యువాత పడ్డారు. అలాగే చరణ్ అయితే మార్గం మధ్యలో హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమంలో కూడా మార్గం మధ్యలోనే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనపై వెంటనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదిక కూడా దాన్ని అంతా ఈ విధంగా ఏడీబీ రోడ్డు చాలా దారుణంగా ఉందని, ఆ రోడ్లో ఎవరు వచ్చినా ప్రమాదాలు గురవుతున్నాయి, ఆ విధంగానే ఈవెంట్కి వెళ్ళి వచ్చిన వారు ఈ విధంగా మృత్యువాత పడడం